అలానే హోమ్ మినిస్టర్ అనిత గారు, వంగలపూడి అనిత గారు, ఆమె కూడా చాలా ఇదిగా మాట్లాడింది. ఇంకా పోలీసులు వైఎస్ఆర్సీపీ రక్తం ఉన్న వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉంటే రిజైన్ చేసి వెళ్ళిపోండి అంటుంది. వాళ్ళ మాటలని చూస్తుంటే వాళ్ళు ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది కక్ష తీర్చుకోవటానిక, హింసను ప్రేరేపించడానిక, లేకపోతే ప్రజాపాలన అందించడానికి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన పాత్ర అయితే ఏమన్నాడు, నేను స్పీకర్ని కాబోతున్నా, నిన్న అసెంబ్లీలో నేను నిలబెడతా తీసుకొచ్చాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులంతా మాకే ఓట్లేశారు ఎన్నికలని చెప్పుకుంటారు. మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులంతా మాతోనే ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులంతా మాకే ఓట్లేశారు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి 40-50 లక్షల మంది మాకే ఓట్లేశారు అనుకుంటారు అంటారు. మరోపక్క ప్రభుత్వ ఉద్యోగిని రోడ్డు మీద పట్టుకొని చెడబడా తిట్టేస్తారు. ఎందుకని వీళ్ళకి ఎందుకైనా కూటమికి ప్రజల అధికారం ఇచ్చింది అంటే ఇప్పటికే ఈవీఎంల మీద పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. 40% వచ్చినప్పుడు కూడా 11 సీట్లకే పరిమితం కావడంపై ఈరోజు మీటింగ్లో ఏమన్నా కామెంట్స్ చేశారా?